వాల్మీకి మహర్షి తమకు ఎలా ఉపదేశించారో అదేవిధంగా ఋషుల యొక్క ద్విజాతీనాం బ్రాహ్మణుల యొక్క సాధూనాం సత్పురుషుల యొక్క సమావేశాలలో జగతు గానం చేశారు. ఆ రాకుమారుడు ధర్మ ప్రతిపాదకమైన ఉత్తమ కావ్యాలు పూర్తిగా కంఠస్థం చేసి దాన్ని ఎలా గానం చెయ్యాలో, ఏ విధానంగా, ఏ భక్తిలో ఆ రహస్యాలన్నీ బాగా తెలుసుకొని సావధాన చిత్తులై ఋషులు, ద్విజులు, సత్పురుషులు మొదలైన వాళ్ళ సమావేశాలలో ఎవ్వరూ తప్పు పట్టడానికి వీలు లేనంత అంత స్పష్టంగా, అంత విజ్ఞానప్రదంగా గానం చేయటం మొదలుపెట్టి మహాత్మనౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ తౌ కదాచిచ్చమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీప స్థావిదం కావ్యమగాయతాం. మహాత్మానౌ గొప్ప బుద్ధి కలవాళ్ళైన, మహాభాగౌ అంటే గొప్ప భాగ్యం కలవాడు, సర్వలక్షణ లక్షితౌ సమస్తమైన ఉత్తమ లక్షణాలతో కూడినవాడు అయిన తౌ వాళ్ళు కదాచిత్ ఒకరోజు సమేతానాం ఒకచోట కలిసి ఉన్న భావితాత్మనాం పవిత్రమైన హృదయం కల ఆసీనానాం కూర్చున్న ఋషీనాం ఋషుల యొక్క సమీపస్థౌ దగ్గర ఉన్నవారై ఇదం ఈ కావ్యాన్ని అగాయతాం గానం చేసి మహాబుద్ధిశాలులు, మహాభాగ్యవంతులు, సర్వలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు ఒకరోజు పవిత్ర హృదయాలు కల కొందరు ఋషీశ్వరులు కలిసి ఒక చోట కూర్చొని ఉండగా వారి ఎదుట ఈ కావ్యాన్ని గానం చేశారు. తచ్చుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః సాధు సాధితి తావూచుః పరం విస్మయమాగతాః. సర్వే సమస్తమైన మునయః మునులు తత్ ఆ కావ్యాన్ని శ్రుత్వా విని వరం గొప్ప విస్మయం ఆశ్చర్యాన్ని ఆగతాః పొందిన వాళ్ళే బాష్ప పర్యాకులేక్షణ కన్నీటి చేత వ్యాకులమైన చూపు కలవాళ్ళే సాధు చాలా బాగుంది 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 హిప్ హిప్ హూరే అంటావే అంటూ తౌ ఆ కుశలవులను ఊచహో పలికారు, వాళ్ళని అభినందించారు. వాళ్ళ కావ్యగానం విన్న మునులంతా చాలా ఆశ్చర్యం చెంది ఆనంద బాష్పాలు కారు బాగు 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 శబాసు శబాసు అని వాళ్ళని మెచ్చుకొన్నారు, అభినందించారు, భుజాలు తట్టారు, బుగ్గలు చిదిమారు. తే ప్రీత మనసః సర్వే మనయో ధర్మవత్సలాః ప్రశంససు ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. ధర్మవత్సలాః ధర్మం మందు ఆసక్తి కల తే ఆ సర్వే సమస్తమైన మునయః మునులు ప్రీతమానసః సంతసించిన మనస్సులు కలవాళై ప్రశంసార్హులైన గాయమానవు గానం చేస్తున్న కుశీలవు గాయకులను కుశలవులను ప్రశంసించారు. కర్మల్లో ఆసక్తి గల ఆ మునులంతా సంతోషించిన హృదయం కలవాళ్ళై ప్రశంసార్హులై గానం చేస్తున్న ఆ కుశలవులను ప్రశంసించారు. అహో గీతస్య మాధుర్యం శ్లోకానాంచ విశేషతః చిరనివృత్తమ అపేక్ష తత్ప్రత్యక్షమివ దర్శితం. గీతస్య గానము యొక్క మాధుర్యం అహో ఎంత ఆశ్చర్యంగా ఉందిరా. విశేషతః ప్రధానంగా శ్లోకానాంతం
శ్లోకాల మాధుర్యం ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈ చరిత్రం చిర నివృత్తం చాలా కాలం కింద జరిగిన ప్రత్యక్షమివ ఇప్పుడు చూస్తున్నట్లుగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నట్లుగా జరుగుతున్నట్లుగా దర్శితం చూడబడేట్టుగా చూసినట్టుగా ఆ అనుభూతి కలిగించారు కుర్రాళ్ళు. భలేగా చెప్పారా అన్న. గీతం చాలా మధురంగా ఉంది. శ్లోకాలు ఇంకా మధురాతి మధురంగా ఉన్నాయి. పూర్వం ఏనాడు జరిగిన కథ ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరుగుతున్నట్లుగా చెప్పారా. ఎంత బాగా చెప్పారు వాళ్ళు అనుకో. ప్రవిశ్యతావుభౌ సుష్టు భావం సంయగాయతాం సహితౌ మధురం రక్తం సంపన్నం స్వర సంపద. తావు ఉభౌ వాళ్ళిద్దరూ సహితౌ కలిసిన వాళ్ళై, అంటే లయ తప్ప ఇద్దరు గొంతులు పాడుతున్నప్పుడు ఒకటి కీచు కావచ్చు, ఒకటి కొంచెం మంచి మాధుర్యం కావచ్చు, ఒకటి ముందళ్ళచ్చు, ఒకటి వెనక వెళ్ళి, అలా ఎక్కడ తేడా లేకుండా గొంతుకలు కలిపి భావం అంటే అభిప్రాయాన్ని సృష్టు బాగా ప్రవేశింపచేసి మధురం మధురంగా రక్తం మనోహరంగా సర్వసంపద షడ్జాది స్వర సంపదతో సంపన్నం కూడినట్లుగా సమ్యక్ బాగా ఆగాయతాం అంటే గానం చేశారు. వాళ్ళిద్దరూ అంటే లవకుశులిద్దరూ కూడా చక్కగా కలిపి భావావేశంతో మధురంగా మనోహరంగా షడ్జాది స్వరాలు చెడకుండా పాడారు. ఎంత బాగా పాడారా అనుకుంటా. ప్రియా సిస్టర్స్, ఇప్పుడు మనకి బాంబే సిస్టర్స్, అలాంటి వాళ్ళు ఎలా పాడుతున్నారో ఎక్కడ తేడా లేకుండా అలా పాడారు అప్పుడు. ఏవం ప్రశస్యమానౌతౌ తపస్లాఘ్యైర్మహాత్మాభిః సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతాం. తపస్లాఘ్యై తపస్సు చేత కొనియాడ తగిన మహాత్మాభి మహాత్ముల చేత ఏవం ఈ విధంగా ప్రశస్యమానౌ ప్రశంసించబడుతున్న తౌ వాళ్ళు సంరక్తతరం మిక్కిలి రక్తం అంటే రక్తిగా అన్నమాట మనోహరంగా ఉండేటట్లు అత్యర్థం మిక్కిలి మధురంగా ఉండే మధురంగా ఉండే అగాయత్ అంటే గానం చేసి మహాతపస్యాలులై ఆ మహాత్ములు ఈ విధంగా ఈ చిన్న కుర్రాళ్ళ లవకుశలను కొనియాడగా కుశలవులిద్దరు అతి మనోహరంగా అతి మధురంగా గానం చేశారు. మళ్ళీ వాళ్ళు అడిగితే రెచ్చిపోయి పాడారని అర్థం. ప్రీత కస్మిన్ మనుస్తభ్యాం సంస్థిత కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాః. కశ్చిత్ ఒకానొక ముని ప్రీత సంతసించినవాడు, అందులో ఒక మహర్షి సంస్థిత లేచి తాభ్యాం ఆ కుశలవుల సోదరులిద్దరిని కలశాన్ని దదవు ఇచ్చి వాళ్ళ చేతిలో ఉంచుకోవడానికి కలశాలు ఇచ్చారు. మహాయశాః గొప్ప కీర్తిగా కశ్చిత్ ఇంకొక మహాముని ప్రసన్నగా సంతసించిన వాడి వల్కలం నారచీరలు దదవు ఇచ్చి, ఇప్పుడు మనం శాలువాలు కప్పాము, అప్పుడు నారచీరలు కమండలాలు దండాలు ఇస్తూ ఉండే. మెచ్చి మేకతోలు కప్పడం అంటే వీరతాళ్ళు వేశారన్నప్పుడు. ఒకానొక మహర్షి సంతోషించి వాడై లేచి వచ్చి ఒక కలశాన్ని బహూకరించి మరొక ఆయన నారచీర బహూకరించి ఆశ్చర్యమిదమాఖ్యానం
మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాస్తం చ యథాక్రమం. మునినా వాల్మీకి మహర్షి చేత సంప్రకీర్తిత చెప్పబడి ఇదం ఈ ఆఖ్యానం, ఆఖ్యానం కథ అంటే రామాయణ గాథ, ఆశ్చర్యం ఆశ్చర్యకరంగా కవీనాం కవులకు పరం అత్యంత ఆధారమైందిగా యథాక్రమం క్రమాన్ని అనుసరి సమాప్తంచ పూర్తి చెయ్యబడింది. వాల్మీకి రచించిన ఈ రామాయణం ఆ కుర్రాడిద్దరు చాలా ఆశ్చర్యకరంగా పాడారు. మహర్షి కూడా వాల్మీకి గొప్పగా రాశారు. రాబోయే కవులందరికీ ఇదే ఆధారం. కవి రామ కథ క్రమం ప్రకారం పూర్తి చేశారు. అలా చెప్పి రామాయణ గాథంతా కూడా అక్కడ చెప్పారు. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ రథ్యాసు రాజ మార్గేషు దదర్శ భరతాగ్రజః. ఆయుష్యం ఆయుస్సును పెంచే, పుష్టి జనకం పుష్టిని కలిగించే, సర్వశ్రుతి మనోహరం అందరి చెవులకు ఇంపుగా ఉండేది, అభిగీతం చక్కగా పాడబడేది అయిన ఇదం ఈ గీతం, ఈ గీతాన్ని గురించి ప్రశస్యమానం ప్రశంసించబడుతున్న వాళ్ళంతా రథ్యాసు వీధులలో, రాజమార్గేషు రాజమార్గాలలో, సర్వత్రా అన్ని చోట్ల ఇక్కడ అక్కడ అనేది గాయకౌ గానం చేస్తున్న వాడు, సర్వగీతేషు సమస్త విధాలైన గానాలలో, కోవిదౌ సమర్థులు అయిన ఆ కుశలగుడు కదాచిత్ ఒకానొక భరద్వాజ రాముడు భరతాగ్రజ అంటే రాముడు భరతుడికి అన్నవైన రాముడు తత్ర అక్కడ దదర్శ చూసి రాజమ్మ రాముడి ఆస్థానంలో కూడా వెళ్ళి ఆస్థానానికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ రామాయణ గానం చేశారు సోదరులైన లవకుశ. ఆయుస్సును వృద్ధి చెందించే, పుష్టిని కలిగించే, అందరి చెవులకు ఇంపు కలిగించే అయిన ఆ గీతాన్ని చక్కగా పాడటంచే అందరూ ఆ కుశలవులను ప్రశంసిస్తున్న వాళ్ళు వీధులలో, రాజమార్గాలలో, ఇతర ప్రదేశాలలో గానం చేస్తుండగా ఒకరోజు రాముడు కూడా వాళ్ళని చూడటం జరిగింది. స్వవేష్మచానీయ తతో భ్రాతరౌ సకుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామః శత్రునిబర్హణః. తతః ఆ తర్వాత శత్రునిబర్హణ శత్రువులను సంహరించి సహ ఆ రామః రామ్ పూజార్హౌ గౌరవానికి తగిన భ్రాతరౌ సోదరులై కుశీలవు ఆ కుశలవుల ప్రవేశ్మా తన గృహాన్ని ఆనీయా తీసుకొని వచ్చి పూజయామాస వాళ్ళలో ఉండేటువంటి ఆ గాన మహాత్మ్యానికి మాధుర్యాన్ని సంతోషించి వాళ్ళని పూజించి గౌరవించి సత్వాలు కట్టాడు అన్నారు. శత్రునాశకుడైన రాముడు గౌరవార్హులైనటువంటి ఆ కుశలవుల గానానికి ముగ్ధుడై వాళ్ళని ఆస్థానానికి పిలిపించి సన్మానించారు. ఆసీన కాంచనే దివ్యే సజ సింహాసనే ప్రభు ఉపోపవిష్ట సచివై భ్రాతృభిశ్చ పరంతప
శత్రువులను పీడించే సహ ప్రభు ఆ రామభద్రుడు సచివై మంత్రుల చేత భ్రాతృభిశ్చ సోదరుల చేత ఉపోపవిష్ట చుట్టబడిన వాడు అంటే అందరూ కలిసి దివ్యమై కాంచని బంగారుతో చేసిన సింహాసనం మీద ఆసీన కూర్చున్న శత్రు భయంకరుడైన రాముడు మంత్రి సోదర సమీపంగా కూర్చొని ఉండగా దివ్య కనక సింహాసనాన్ని అలంకరించి ఉన్నాడు. దృష్ట్వాతు రూపసంపన్న తావుభౌ నియతస్తద ఉవాచ లక్ష్మణం రామ శత్రుఘ్నం భరతం తథా. నియమవంతుడైన రాముడు తదా అప్పుడు రూపసంపన్న మంచి రూపంతో కూడి తౌ ఆ ఉభౌ అన్నదమ్ములిద్దరి దృష్ట్వా చూసి లక్ష్మణుని శత్రుఘ్నుని తథా మరియు భరతుడితో ఉవాచ ఇలా అన్న. అప్పుడా రాముడు మంచి రూపంతో ప్రకాశిస్తున్న వాళ్ళిద్దరిని లవకుశ సోదరులు చూసి భరత లక్ష్మణ శత్రుఘ్నులతో ఇలా అన్నారు. శ్రూయతామిదమాఖ్యానం మనయోర్దేవవచ్చశో విచిత్రార్థపదం సమ్యక్ గాయకౌ తావచ ఉదయత్తను. దేవవచ్చసో దేవతలకు ఉండేటువంటి కాంతి లాంటి కాంతి గల అనయోహు వీళ్ళ ఇద్దరి యొక్క విచిత్ర అర్ధపదం విచిత్రమైన పదము అర్థం రెండూ కూడా చాలా గొప్ప కల ఇదం ఈ ఆఖ్యానాన్ని సమ్యక్ ఎంత బాగా శ్రూయతాం వినబడుగా అంటే మన ఆస్థానంలో కూడా వాడు పాడాలి. తౌ గాయకౌ ఆ గాయకులను ఆచోదయత్ అని ప్రేరేపించి దేవతల వంటి తేజస్సు గల వీళ్ళిద్దరు పాడనున్న విచిత్రమైన అర్థాలు గల ఈ ఆఖ్యానాన్ని శ్రద్ధగా వినరా అని అన్నదమ్ములతో చెప్పి కుశలవులను పాడమని సౌజ్ఞ చేశారు. తావు చాపి మధురం రక్తం సంచితాయత చిత్తతౌ చిత్తస్వనం తంత్రీలయ పదవత్యర్థం విస్తృతార్థం అగాయతాం. తౌ చ వాళ్ళిద్దరు మధురంగా రక్తం రాగయుక్తంగా రక్తం అంటే యుద్ధం చేసేటప్పుడు పారే రక్తం కాదు రక్తిమ కలిగేటట్టు రాగయుక్తంగా సంచితాయ సమన్విత బాగా ఉప్పుతున్న దీర్ఘమైన ధ్వని కలిగేట అంటే బాగా పెద్ద స్వరంతో తంత్రీ లయవత్ వీణా తంత్రుల లయకు సరిపడు అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీణ ఆ వీణ యొక్క మూర్ఛనలకు తంత్రులకు వరాలి అతికేటట్టుకు సరిపోయేటట్టు అత్యర్థం మిక్కిలి విస్తృతార్థం స్పష్టమైన అర్థం చెడకుండా భావం తగ్గకుండా మింగేయకుండా అనవసరంగా అరవకుండా తక్కువగా కాకుండా సమాన శృతిలో ఎక్కడ ఎలా పాడారు అలా గానం చేశారు. ఆగాయతాం గానం చే కుశలవులు మధురంగా రాగయుక్తంగా గానం చేశారు. వారి కంఠధ్వని చాలా చక్కగా దీర్ఘంగా వారి పాట వీణాతంత్రుల లయకు సమానంగా ఉంది. అర్థం స్పష్టంగా తెలిసేటట్టుగా శబ్దాలు పలికారు. హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జన సంసదీ. శ్రోత్ర ఆశ్రయ సుఖం శ్రవణ ఇంద్రియాలకు సుఖకరం ఆనందంగా అంటే వీణుల విందంటారు అలా ఉన్న
తత్ ఆ గేయం పాట జనసంసది జనసమూహంలో సర్వగాత్రాలు అన్ని అవయవాలను మనాంసి మనస్సుల హృదయానిచ మనస్సులను స్థానాలైన హృదయాలు హ్లాదయత్ సంతోషింపచేస్తున్నదై బభౌ ప్రకాశ్ హృదయాన్ని మనస్సుని రెండిటినీ కూడా ఆహ్లాదం ఆనందపరిచేటట్టుగా వాడు పాడారు. జనసమూహంతో ఆ కుశలవుల గానం వీణలకు విందుగా ఉండి వినేవాళ్ల సర్వ ఇంద్రియాలు మనస్సు హృదయాలు ఆనంద పరవశత్వంలో ముంచేట్లుగా పాడారు. ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ తపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత అన్న. ఇమౌ ఈ మునులు పార్థివ లక్షణాత్మిత వీళ్ళని చూస్తే మునికుమారులాగా లేరా తమ్ముళ్ళు? వీళ్ళు రాజలక్షణాలు కలిగి రాజవంశీకుల్లాగా ఉన్నారు. కుశీలవౌ చై గాయకులు అయినా మహాతపస్వినవు గొప్ప తపస్సు చేసిన మహాత్ముల్లాగా మమాపి నాకు కూడా భూతికరం శ్రేయస్కరమైన మహానుభావం గొప్ప శక్తి కల తచ్చరిత ఆ సీతా చరిత్రం ప్రవక్షతే చెప్పబడు నిబోధత సావధాన చిత్తులై. అంటే ఇప్పటిదాకా రాముడి గురించి మాట్లాడారు పాడారు తనకు. ఇప్పుడు సీతా చరిత్ర అని చెప్తారు. జనులారా, వీళ్ళిద్దరూ మునులే అయినా రాజలక్షణాలతో మహాప్రకాశంగా ఉన్నారు. గాయకులే అయినా గొప్ప తపస్సు చేసిన వాళ్ళలాగా ఉంది. వీళ్ళు గానం చేయమని సీతా చరిత్రం నాకు కూడా ఊరట కలిగించిందవటం చేత శ్రేయస్కరం సావధాన చిత్తులై మీరు కూడా వినండి అని ప్రజలందరికీ వినిపి. తదస్తు తౌ రాఘవచ ప్రచోదిత వగాయతాం మార్గ విధాన సంపద సచాపి రామ పరిషద్గతశనై బుభూషయా ఆసక్త మనా బభూవః మళ. తతస్తు తౌ రామవచ ప్రచోదిత వగాయతాం మార్గ విధాన సంపద సచాపి రామః పరిషద్గతః శనైః బభూషయాసక్తమన బభూవః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే చతుర్థ సర్గ ప్రాక్. ఇప్పటిదాకా చెప్పింది మనం చూసాం. తతః ఆ తర్వాత తౌ ఆ కుశలవు రామవచ ప్రచోదిత రాముడి వాక్కులచే ప్రేరేరింపబడినవాడే మార్గ విధాన సంపద మార్గం అనే గాన విధాన సంపద. మార్గం దేశీ రెండు రకాలు కదా, కనుక అగాయతం గానం చేసి పరిషద్గత పరిషత్తులో ఉన్న సహా ఆ రాముడు కూడా అపి కూడా శనైర్బుభూషయా శాంతచిత్తుడు కావాలని ఇచ్ఛతో కోరికతో సక్తమన ఆ గానం మీద ఆసక్తమైన మనస్సు కలవాడై బభూవా అయ్య. రాముడు ప్రేరేపించగా ఆ కుశలవు మార్గదేశీయ పద్ధతులనేటువంటి రెండు గాన పద్ధతులలో మార్గ పద్ధతిని
చక్కగా అవలంబించి గానం చేశారు. పరిషత్తులో ఉన్న రాముడు కూడా మనశ్శాంతి పొందాలని అభిలాషతో ఆ గానంలో ఆసక్త చిత్తుడై పరవశించి విన్నాడు రామ్. ఇది బాలానంద వ్యాఖ్యతో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్యానంతో 4వ సర్గ బాలకాండలో పూర్తయిపోయి ఇప్పుడు రేపటి నుంచి అయోధ్యలో దశరథుడు ఆయన రాజ్యపాలన ఎలా ఉందో మనకి చెబుతారు.